మంగమ్మక్క మరియు గాయత్రి అక్క వాళ్ళు మీ విత్తనాల బ్యాంక్ గురించి కొంచెం చెప్పండి. అందరికీ నమస్కారము. నా పేరు గాయత్రి. మాది అమడుగూరు మండలం గుండువారిపల్లి. మా విత్తన కమిటీలో కందులు, మాది ఆదర్శ రైతు సంఘము. ఆదర్శ రైతు సంఘంలో దుర్గా విత్తన కమిటీ. మా విత్తన కమిటీలో అనుములు, కందులు, అలసందులు, నవధాన్యాలు ఉన్నాయి. 20 రకాల కిచెన్ గార్డు కిట్లు రెడీగా ఉన్నాయి. మరి ఇవి అనుములు అన్నీ ఇవి బూడిద అవి దానిలతో పట్టుబెట్టి ఆరబెట్టి కుండలకు ఎత్తినాము. అవి కాపాడి రైతులకు ఇవ్వాలని, ఇప్పుడు పంట వేస్తారు కదా, ఈ పంటకు రైతులకు ఇవ్వాలని మా FPO నుంచి రెడీ చేస్తున్నామన్నీ. ఈ అవకాశం ఇచ్చిన వాసన సంస్థ వారికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే కష్టపడే వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే మనం మాట్లాడేది అనేది నిదానంగా వస్తుంది. వాళ్ళు మాట్లాడగలిగిన పొద్దు మంచి మార్పు కూడా వస్తుంది. ఇంకోటి పాత పద్ధతిలో అంటే మనం గింజలకు బూడిద పెట్టి పురుగు పట్టకుండా చూడడము, తర్వాత కుండలకు పేడబెట్టి తర్వాత గాలి ఆడకుండా చేయడము, ఇట్లాంటి పద్ధతుల్లో అన్ని రకాల అంటే కిచెన్ గార్డెన్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్కే 2 మొక్కలే అనకుండా 10 విత్తనాలు కానీ 5 విత్తనాలు కానీ సేకరించడము, వాటిని దాయడము, దాచిన వాటి నుంచి ఎప్పుడైనా కానీ విత్తనం అనేది మంచిదని ఎప్పుడు తెలుస్తుంది? ఎవరో ఒకరు దాన్ని పంట వేయాలా, పరిశీలించిన తర్వాత దాంట్లో పంట ఎదుగుదలలోను, పంట దిగుబడిలోను, పంట రుచిలోను, విత్తనం రుచిలోను దాని అన్ని దశల్లో నుంచి లాభాలు చెప్పినప్పుడే అవో మంచిదా మేము వేస్తామని అంటారు అనమాట. కానీ ఆ పని ఉంది చూడండి, ఆ పని అందరూ చేయడం కష్టం. కానీ విత్తన సంఘాలు కొంతవరకు ఆ దశలో ఏ దశ ఎట్లుంది, లాభాలు ఏమి లేవు ఇందులో. ప్రతి సంవత్సరం 20 నుంచి 30% లాస్ వస్తుంది. ఏదైతే దేశీయ విత్తనాలు సంరక్షణ చేస్తున్నారో ఆ విత్తన సంఘాలకు 20 నుంచి 30%, 50% కూడా లాస్ వస్తుంది. కానీ లాస్ వచ్చినా వాళ్ళు అదే రొటేషన్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 8 నుంచి 10 రకాల రాగులు, 10 నుంచి 15 రకాల బెండ విత్తనాలు, తర్వాత ఆకుకూరల్లో కొన్ని రకాలు, వరిలో ఇంచుమించు 7-8 రకాల వరిలో రకాలు, తర్వాత ఇట్లాంటి అన్ని రకాల మినుములు, చిక్కుళ్ళు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ విత్తనాలన్నింటినీ కొంచెం అన్నిటినీ దాస్తున్నారు. ఇంకొకటి చూడండి, విత్తనాన్ని కాపాడేది చాలా కష్టమైన పని. ఎందుకంటే విత్తనం ఉంది నీ దగ్గర, బంగారు ఉందనుకోండి 10 సంవత్సరాలు పెట్టచ్చు, తర్వాత అది విలువ తగ్గుతుందో పెరుగుతుందో ఏదో జరుగుతుంది. కానీ విత్తనం 10 సంవత్సరాలు పెడితే ఒకటి పుచ్చిపోతుంది, రెండవది మొలకెత్తదు. మొలకెత్తకపోతే దాన్ని విత్తనం అంటామా? కాదు. మళ్ళీ సంవత్సరం పంట వెళ్ళా, మళ్ళీ సంవత్సరం అది తీసుకోవాలా, మళ్ళీ సంవత్సరమో 2 సంవత్సరాల్లో దాచిపెట్టాలా. దాని ఆదాయం నుంచి కాదు, దాన్ని మళ్ళీ తీస్తూనే ఉండాలి. అప్పుడే ఆ విత్తనము విత్తనంగా ఉంటుందన్నమాట. లేకపోతే అది గింజ అయిపోతుంది. గింజ అయిపోతే తినడానికే పనికొస్తుంది, మొలకెత్తి మొక్క అయ్యే సామర్థ్యం ఉండదు. కాబట్టి అట్లాంటి నష్టాలను విత్తన బ్యాంకు భరించాలా అంటే ప్రభుత్వం కానీ రైతులుగా కానీ మనము కొన్ని విత్తనాలు ప్రతి ఒక్కరూ, ఇంతకుముందు చెప్పాడు చందుల్ సారు, ఒక రైతు 175 రకాల వడ్లను వేస్తున్నాడు. విత్తనాలను కొన్ని పక్కకు తీస్తున్నాడు, మిగతావన్నీ కలిపేసి బియ్యం చేసి మనం బియ్యం తినాలని ఉంది. కానీ నూకలు తినకూడదు, సన్న బియ్యం తినాలా, లావు బియ్యం తినాలా కాదు. అంటే మన కన్నులు మనం ఒకటే రకం బియ్యం తినాలా, ఇట్లా కాకుండా అన్ని రకాలు కలుపుకొని తినడం వల్ల అన్ని రకాల శక్తులు వస్తాయి. ఆ శక్తే మనకు కావాల్సింది అనమాట. మంచి బియ్యం అయితే ఒకటే పోషకాలు ఉండి దానివి ఎక్కువైనా కూడా మనకు ఎక్కువైనా ఆరోగ్యానికి కష్టమే, తక్కువైనా కూడా ఆరోగ్యానికి కష్టమే. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ కనీసం మీరు దత్తతలాగా 1-2 విత్తనాలను, అంటే నేను కంది విత్తనాన్ని, మంచి కంది విత్తనాలు 4-5 రకాలు ప్రతి సంవత్సరం కాపాడుతాను. మీరు ఎక్కడో ఒక దగ్గర మూల 4 విత్తనాలు వేయండి, దాన్ని రిపీట్గా కాపాడుతానండి. అది ఎప్పుడో ఒక రోజు మీరు ఆ పని చేస్తుంటే దాంట్లో మీకు చాలా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మీ తోటి రైతులకు పంచుకోండి. అబ్బా ఇట్లాంటి విత్తనం ఉందా మీ దగ్గర అని అడుగుతారు. ఆ రోజు ఆ విత్తనానికి మార్కెట్ వస్తుంది. ఈ పని చేయడానికి
3-4 సంవత్సరాలు పడుతుంది. అది మనం చూడాల, ఏదైనా విత్తనాన్ని మనం చూడాల. ఇప్పుడు ఉదాహరణకు అవన్నీ చెప్తాడు చందుల్ గారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ 1-2 విత్తనాన్ని కాపాడడం మొదలు పెట్టండి. అదే మనము దేశానికి కానీ మన పిల్లలకు కానీ ఇచ్చేది మంచిది అనమాట. మీరు డబ్బులు ఇచ్చినారనుకోండి వెళ్ళిపోతుంది. ఒక మంచి విత్తనం కాపాడుకొని మీ ఇంటికి పేరు వస్తుంది దానివల్ల. మీరు మీ గ్రామాల్లో చూడండి, తప్పకుండా విత్తనాలు అంటే ఎవరో ఒక అమ్మ పేరో అక్క పేరో ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోతే ఆ అమ్మ దగ్గర చైన్ లెగ్ గూట వేసుకొని పోయి కూడా వర్షం పడి పదును వేసినప్పుడు వాళ్ళ ఇంటికి పోండి అనుములు దొరుకుతాయి, అలసందలు దొరుకుతాయి అంటారు. ఎందుకు? వాళ్ళు ఆ పని కాపాడుతున్నారు కాబట్టి. ఆ పేరు మీ అందరికీ రావాల. మీరు ఒక విత్తనాన్ని ఎంచుకోండి, ఆ విత్తనాన్ని పదే పదే కాపాడుతున్నారంటే కనుక మనం అది భవిష్యత్ తరాలకు ఇచ్చే పని అవుతుందన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.